హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను ట్రోల్స్. ఈరోజు వచ్చేసి రాజాసాబ్ మీద రివ్యూ చెప్తున్నాను. సో అసలు హీరో ఫ్యాన్సే ప్రభాస్ అన్న విలన్స్ లెక్క మారిపోతున్నారు. ఏందో ఏమో మరి నాకు కూడా అర్థమవుతుంది. చాలా మంది రివ్యూవర్స్ ఎంత నెగిటివ్ అంటే అవసరమైన నెగిటివిటీస్ అన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దీన్ని ఒక హర్రర్ థ్రిల్లర్ లెక్క కాకుండా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లెక్క చూడండి. మూవీ అయితే ఫుల్ వైబ్ ఉంది. మూవీని చూసి మీరు చెప్పుకుంటారు బయటకు వచ్చి మూవీ మారుతి అన్న న్యాయం చేసిండ్రు మూవీకి 100% అని. దీంట్లో మనకి ల్యాగ్ అనిపించే సీన్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా హీరోయిన్స్ వల్ల ల్యాగ్ అనిపిస్తుంది. సో కావాలని 3 హీరోయిన్స్ని పెట్టినట్టున్నాడు మారుతి గారు. సో ఇక్కడ అంటే ఫస్ట్ హాఫ్ కూడా ఓకే బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లోనే హీరోయిన్స్ ఊకే ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ ఇచ్చేస్తారు. అక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది. బట్ లాస్ట్ 30 మినిట్స్ కాదు, లాస్ట్ 40 మినిట్స్ మాత్రం మైండ్ పోతుంది మీకు. మూవీ చూస్తూ ఏం జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. దాంట్లో ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తాడు విలన్. మూవీ మాత్రం సూపర్ ఉంటుంది. దాంట్లో హీరో హాస్పిటల్ సీన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ప్రభాస్ అన్న మొత్తం జీవించేస్తాడు. మొత్తం ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే అమ్మ ఇక చెప్పలేము ఆ యాక్టింగ్. దాని తర్వాత ఒక షాడో ఫైట్స్ ఉంటుంది. షాడో ఫైట్స్ అయితే ఇక ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. షాడోస్ తోటి ఫైట్ చేస్తాడు, డుఫు ఎంత కొట్టినా హీరోకి ఉల్టా రావుతుంది అనుకోండి, అది వేరే విషయం. దాని తర్వాత హీరోకి ఒక ట్రిక్ వస్తుంది. దాని తర్వాత షాడో ఫైట్ వేరే బాగానే ఉంటుంది. దాని తర్వాత క్రొకోడైల్ ఫైట్ కూడా ఇక మనం ట్రైలర్ చూసిందే. క్రొకోడైల్ ఫైట్ కూడా హైలైట్ ఉంటుంది. దాని తర్వాత ఇసుక సీన్ ఉంటుంది. ఇసుక సీన్ కూడా ఓకే. లాస్ట్లో మాత్రం ఒక విలన్ క్యారెక్టర్ని వేరే లెవెల్లో మనకి చూపిస్తుండు. దాని తర్వాత హీరో కూడా ఆ విలన్ని ఎట్లా ఫేస్ చేయాలా అది మొత్తం ఆ వైబ్ని క్రియేట్ చేసిండు. లాస్ట్ 40 మినిట్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. కొంచెం హీరో దగ్గర లాగా అనిపిస్తుంది. అందరు ఏంటంటే హీరో యొక్క ఓల్డ్ గెటప్ ఉంటుంది, మన ట్రైలర్లో చూపించింది అది చూపించలేదని మూవీని ఎంజాయ్ చేయడం మర్చిపోయి ఆ క్యారెక్టర్ ఎక్కడ దానివల్ల నెగిటివిటీ మొత్తం స్ప్రెడ్ చేసిండ్రు. నువ్వు నిజంగా ప్రభాస్ ఫ్యాన్ అయితే ముందు మూవీ చూడు, దాని తర్వాత రివ్యూ చూడు. ఫస్ట్ రివ్యూ చూసి దాని తర్వాత మూవీస్కి వెళ్ళాం అనుకో, ఆ మూవీ నీకు అసలు అర్థం కాదు. వాళ్ళు చెప్పినందుకైనా నీకు మూవీ మొత్తం మైండ్లోకి వెళ్ళిపోతుంది. మొత్తం నెగిటివ్ రివ్యూస్ తోటి మూవీకి వెళ్తే నీకు మూవీ ఏం అర్థం కాదు. ఫస్ట్ నువ్వు మూవీకి వెళ్ళు, దాని తర్వాత ఈ రివ్యూవర్స్ చూడు, వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అనేది. మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు ఎక్కడ డిసప్పాయింట్ లేదు. మారుతి గారు 100% ఇచ్చారు. ప్రభాస్ నాకు నచ్చిందంటే మనకు నచ్చకుండా ఉంటుంది ఆ మూవీ. కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్లో కూడా ఓకే, సూట్ కేస్ సీన్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటుంది, హీరోయిన్ సీన్స్ కూడా బాగానే ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. ఓకే, కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే హీరో వాళ్ళ నాయనమ్మ ఏమో ఒక కోటకి యువరాణి. సో ఒకరోజు అందరికి ప్రసాదం పెడుతున్నప్పుడు విలన్ గాడు వస్తాడు. విలన్ గాడు అంటే ఏంటి, ఆ యువరాణి యొక్క హస్బెండ్, అంటే పెళ్లి చేసుకోబోయే అతను ఏం చేస్తాడు, ఆమె చేయి పట్టుకున్నాడని అతను సేనాపతి వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళేమో కొట్టి తరిమేస్తారు. అప్పుడు విలన్కి కోపం వస్తుంది. జస్ట్ చేయి పట్టుకున్నందుకే ఇట్లా చేస్తే, ఒకవేళ ఆమెను పెళ్లి చేసుకుని ఆ సంపద మొత్తం నేను దోచేస్తే ఎట్లుంటుంది అనే థింకింగ్లో అతను వెళ్ళి ఇల్యూజన్ అనేది అంటే హిప్నోటైజం అనేది నేర్చుకొని దాని తర్వాత వచ్చేసి ఆ రాణిని హిప్నోటైజ్ చేసేసి పెళ్లి చేసుకొని అక్కడున్న ధనం మొత్తం తీసుకొని పారిపోయి ఆ సేనాధిపతి చేసినట్టు ఫ్రేమ్ చేస్తాడు. సో అక్కడ నుంచి మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో మైనస్ ఏమనిపించింది అంటే మనకి జస్ట్ ఆ సంజయ్ దత్ని కరెక్ట్గా చూపించాలి, విలన్ క్యారెక్టర్ అంతా హైలైట్ చేయాలని నాకు అది అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే మూవీ వేరే లెవెల్లో ఉంది. మూవీ మాత్రం హైలైట్ ఉంటుంది, అసలు డిసప్పాయింట్మెంట్ ఉండదు. మీరు అనవసరంగా వాళ్ళ వీళ్ళ రివ్యూస్ చూసి, నేను చాలా హిందీ రివ్యూవర్స్ కూడా పాపం ప్రభాస్ అన్న గట్టిగా ట్రోల్ చేస్తున్నారు, బాగాలేదు అని. ప్రభాస్ అన్న లుక్స్ కూడా హైలైట్ ఉన్నాయి, అసలు ఎక్కడ డిసప్పాయింట్ అనేది లేదు. మూవీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీంట్లో రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయి, జస్ట్ నార్మల్ సీన్స్ ఉంటాయి. సూపర్ ఉంది మూవీ. మీరు ఫస్ట్ రివ్యూ చూడకండి, మూవీకి వెళ్ళండి, దాని తర్వాత రివ్యూ చూడండి. ఎందుకు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? ప్రభాస్ అన్న అంటే అంతనా? ఇంత నెగిటివిటీతో కూడా 112 గ్రాస్ ప్లస్ కలెక్షన్ చేసిండు. చూడు, ఈ మూవీ పక్కా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ హిట్. సో నాకు అనిపించింది, నేను చెప్పాను, దీంట్లో నెగిటివిటీ ఏం లేదు. మీకు కూడా ఏమనిపించిందో అది కింద కామెంట్ చేయండి. ఫస్ట్ మూవీ చూడండి. అంటే నేను బాగా